అందరి ఆధరాభిమానాలతో సన్ సిటీ ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 దిగ్విజయంగా పూర్తి చేసుకుని రెట్టింపు ఉత్సాహంతో సన్ సిటీ ఫేజ్ 3 ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము. సన్ సిటీ ఫేజ్ 3 నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకుమించి ఉంటాయి. డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్, 100% వాస్తు, వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్, సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ, చిల్డ్రన్ పార్క్, బ్లాక్ టాప్ రోడ్స్, ప్రతి ఫ్లాట్ కు కుళాయి కనెక్షన్, వాటర్ ట్యాంక్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 3 ఫేజ్ కరెంట్, సీసీటీవీ పర్యవేక్షణ, బ్యాంక్ లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది. విచ్చేయండి సన్ సిటీ ఫేజ్ 3, కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా 19వ డివిజన్, ఏలూరు. మీ ఆకుల శ్రీనివాస్. ఫోన్ 9848233117 మరియు 9848155544. పంచాయతీరాజ్ ఉద్యోగుల ఐక్యత, పంచాయతీరాజ్ ఉద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి పంచాయతీరాజ్ ఉద్యోగుల ఐక్యత, పంచాయతీరాజ్ ఉద్యోగ పని ఒత్తిడి, పని ఒత్తిడి, సమయ పాలన, సమయ పాలన, ఒత్తిడిని, పని ఒత్తిడిని, పని ఒత్తిడిని, పంచాయతీ కార్యదర్శి ఐక్యత, పంచాయతీ సమయ పాలన, మాకొద్దు మాకొద్దు, సమయ పాలన, పని ఒత్తిడి, పని ఒత్తిడి, పని ఒత్తిడి, సమయ పాలన, సమయ పాలన, సమయ పాలన, పంచాయతీ కార్యదర్శి ఐక్యత, పంచాయతీ కార్యదర్శి ఐక్యత, పంచాయతీ కార్యదర్శి ఐక్యత, పంచాయతీ కార్యదర్శి ఐక్యత, పని ఒత్తిడి, పని ఒత్తిడి, పని ఒత్తిడి, సమయ పాలన, మాకొద్దు మాకొద్దు, పని ఒత్తిడి, పని ఒత్తిడి, సమయ పాలన, సమయ పాలన, పంచాయతీ బాధ్యతలు, డిడిఓ బాధ్యతలు, డిడిఓ బాధ్యతలు, డిడిఓ బాధ్యతలు, పంచాయతీరాజ్ ఉద్యోగుల ఐక్యత, సమయ పాలన, సమయ పాలన, ఉద్యోగుల ఐక్యత, పంచాయతీరాజ్ ఉద్యోగుల ఐక్యత, సమయ పాలన, సమయ పాలన, సమయ పాలన, సమయ పాలన, డిడిఓ బాధ్యతలు, డిడిఓ బాధ్యతలు, డిడిఓ బాధ్యతలు, డిడిఓ బాధ్యతలు. మరి గ్రామ పంచాయతీ కార్యదర్శులకి విపరీతమైనటువంటి పని ఒత్తిడి తీసుకురావడం వల్ల విపరీతమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నాము. పని చేయడానికి మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు. కానీ ఈ యాప్లు పెట్టి ఈ GSWS పనులు ఒత్తిడి యాప్ల వల్ల బాగా విపరీతమైనటువంటి ఒత్తిడి జరుగుతుంది. మాకు DDO ఇచ్చి సచివాలయ సిబ్బందిని ఏర్పాటు చేయడం వల్ల సచివాలయ సిబ్బంది మీద మేము ఎంత పర్యవేక్షణ చేసినా సచివాలయ సిబ్బంది 4-5 సచివాలయ సిబ్బంది మీద పర్యవేక్షణ ఉండడం వల్ల ఒక్కొక్క డిపార్ట్మెంట్కి చెందినటువంటి పై అధికారులు వాళ్ళని చూడడం, మాకేమో పంచాయతీ నుంచి పనులు యాప్లు చెప్పి వాళ్ళ ద్వారా పని చేయించాలనేటటువంటి విషయం మాకు అప్పచెప్పడం, DDOగా మీరు ఎందుకు చేయించలేదు అనేటటువంటి ఇది మాకు చెప్తున్నారు. ఒక రకంగా డిపార్ట్మెంట్ వాళ్ళకి 2 రకాలుగా పనులు చెప్తున్నారు. ఈ రకమైనటువంటి విధానంలో పని మేము వాళ్ళతోటి సక్రమంగా చేయించలేకపోవడం వల్ల ఈ DDO బాధ్యతలు మాకు ఇచ్చారు. అటువంటి DDO బాధ్యతలు మాకు తొలగించి ఈ సచివాలయ పని కూడా మాకు తగ్గించాల్సిందిగా, తీసేయాల్సిందిగా కూడా మేము కోరుతున్నాము. గతంలో గ్రామ పంచాయతీ పనులు చేసేటప్పుడు సక్రమంగా పొద్దున్నే వెళ్ళి శానిటేషన్ చేసి సక్రమంగా చేసుకుని గ్రామ పంచాయతీ యొక్క పరిపాలన అంతా కూడా చాలా బాగా చేసేవాళ్ళం. పన్నులు వసూలు చేయడం, వీధి లైట్లు బాగు చేయించడం, అలాగే నీటి సరఫరా చేయడం, అన్ని రకాలుగా ప్రజలకు అందుబాటులో ఉండి సక్రమైనటువంటి ప్రజలకు సేవ చేయడంలో నెంబర్ 1 కింద చేయడం జరిగింది. కానీ ఎప్పుడైతే ఈ యాప్లు చెప్పి మాకు ఈ యాప్ల మీద అజమాయిషీ చెప్పి ఈ సచివాలయ సిబ్బందిని అప్పచెప్పడం వల్ల మాకు సరైనటువంటి అజమాయిషీ చేయలేక ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఈ DDO వద్దు, ఈ GSWS పరిపాలన కూడా మాకు వద్దు. మాకు పాత గ్రామ పంచాయతీ పరిపాలన మాకు ఇస్తే గ్రామ పంచాయతీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలు చేస్తామని పై అధికారులందరికీ కూడా తెలియజేస్తున్నాము. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా గమనించి మా యొక్క బాధల్ని వారు సభాముఖంగా మమ్మల్ని అందరినీ కేకేసి మా యొక్క బాధలు వింటారని చెప్పి మేము ముందుగా మేము వారికి తెలియజేయడం కోసం ఈ యొక్క ఇవాళ మాస్ క్యాజువల్ లీవ్ పెట్టి మరి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. అలాగే ఇది పై అధికారులకి, గౌరవ
సీఎం గారికి, గౌరవ డిప్యూటీ సీఎం గారికి కూడా తీసుకెళ్లి చెప్పేటటువంటి అంశం కూడా ఉంటుంది. మాకు పని చేయమని మేము పని చేస్తాం, కానీ పని చేసే విధానంలో 100 రకాల పనుల వల్ల ఏ పని చేయాలని ఆలోచించుకోవడం వల్లే పని చేయలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి పని చేయడానికి మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు. పని ఖచ్చితంగా చేయాలి, చేసి తీరాలి, ఖచ్చితంగా చేస్తాం. పని వేళలు కూడా ఎప్పుడైతే పని వేళలు సక్రమంగా ఉన్నాయో ఆ పని వేళలందరూ మేము చేయగలుగుతాం. కానీ పనికి మించి పొద్దున్న 6 గంటల కాడి నుంచి రాత్రి 10 వరకు కూడా పనులు చేయడం, మీటింగ్లు పెట్టడం, టెలికాన్ఫరెన్స్లు, వీడియో కాన్ఫరెన్స్లు పెట్టి సమయపాలన లేకుండా చేయడం వల్ల మరి మహిళా మనులు చాలామంది మహిళా ఉద్యోగులు వాళ్ళ పిల్లలకి సంరక్షణ చేసుకోలేని పరిస్థితి. అలాగని చెప్పి ఉద్యోగాలు బాధ్యత ఉంది. ఆ ఉద్యోగం కోరుకోవడం కారణం కూడా కుటుంబాన్ని పోషించుకోవడానికే ఈ రకమైనటువంటి ఉద్యోగం చేస్తాం. అలాగని ప్రజలకు సేవ చేయమని మేము ప్రజలకి సక్రమైన సేవ చేయాలి అంటే సమన్వయంతో మాకు అందిస్తే కనుక చక్కనైనటువంటి సేవ చేసి మేము అందరికీ కూడా ప్రజలకు ఏ విధమైన లోటు లేకుండా చేస్తామని అందరికీ కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మేము పంచాయతీ కార్యదర్శుల తరఫున మాట్లాడుతున్నామండి. పంచాయతీ కార్యదర్శులు దినచర్య అనేది పొద్దున్నే 6 గంటలకు మొదలయ్యి రాత్రి అనేది ఏ టైంకి అవుతుందో కూడా మాకు తెలియట్లేదు. అందరం కూడా కుటుంబానికి అసలు మేము ఉద్యోగానికి వచ్చిందే కుటుంబాన్ని పోషించుకోవడానికి. అదే కుటుంబాన్ని మమ్మల్ని వదిలేసే పరిస్థితికి వచ్చామండి. మేము ఆడవాళ్ళు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్న తల్లులు ఉన్నారు, గర్భవతులు ఉన్నారు, ఇంట్లో లేవలేని పెద్దవాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత ఉన్న వాళ్ళు ఉన్నామండి. ముఖ్యంగా మా జాబ్ చార్ట్ ప్రకారం చేయమంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదండి. కానీ డీడీఓ పోస్ట్ ఒకటి ఇచ్చి GSWS డిపార్ట్మెంట్ని మాకు అటాచ్ చేసి మేము ఎవరి కింద పని చేస్తున్నామో, ఎవరు ఉత్తర్వులు పాటించాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నామండి మేమందరం కూడా. కాబట్టి మాకు డీడీఓ పోస్ట్ తొలగించి మా జాబ్ చార్ట్ ప్రకారం మాకు పని వేళలను నిర్దేశించి సీఎం గారు చెప్పినట్టుగా స్మార్ట్ వర్క్ చేయమన్నా అలాగే మాకు స్మార్ట్ వర్క్ విధించవలసిందిగా కోరుచున్నామండి. ముఖ్యంగా ఏంటంటే మాకు GSWS డిపార్ట్మెంట్ని తొలగించి ఆ డీడీఓ పోస్ట్ను మాకు తీసేయమనండి. ఎందుకంటే మా కింద చాలామంది సిబ్బంది ఉన్నారు అని చూపిస్తున్నారు, కానీ వాళ్ళ మీద పర్యవేక్షణ చేసే అధికారం కానీ, వాళ్ళు జాబ్ చేయకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అధికారం కానీ మాకు ఎటువంటి అధికారాలు ఇవ్వలేదు. కేవలం జీతాలు ఇచ్చే అధికారం మాత్రమే మాకు ఇచ్చారు. కనీసం వాళ్ళకి ఈరోజు సెలవు ఇచ్చే అధికారాలు కూడా మాకు లేవు. అలాంటప్పుడు వాళ్ళు పని చేయలేదని చెప్పి సెక్రటరీని సస్పెండ్ చేయడం, సెక్రటరీల మీద యాక్షన్ తీసుకోవడం అనేది ఎంతవరకు న్యాయం? అది మాత్రం చాలా మేము ఆ ఒక్క విషయంలో మేము ఖండిస్తున్నామండి. ఉదయం 6ంటికి వచ్చిన తర్వాత 6 to 10 చేసి వెళ్ళమని పంచాయతీ వారు చెప్తున్నారు. 10 కాడి నుంచి 5 వరకు సర్వేలు చేయించమని మండలాధికారులు చెప్తున్నారు. దాని తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ వీసీలకు అటెండ్ అవ్వాలి, వీడియో కాన్ఫరెన్స్లకు అటెండ్ అవ్వాలి, అవి ఇవి చేయాలని చెప్పి అందరూ పంచాయతీ సెక్రటరీలనే రాత్రి 11 అవుతుందండి మాకు. కాబట్టి ఈ దినచర్య మాకు టైమింగ్స్ అన్నీ మార్చి మేము ఏమి చేయాలనే ప్రణాళిక మాకు ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నామండి. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో జూన్ 21 నుండి ప్రారంభం ఆడి అండ్ శ్రావణం డిస్కౌంట్స్ నజరానా. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 60% డిస్కౌంట్. స్పెషల్ కౌంటర్లో 1+1 మరియు 1+2 కాంబో ఆఫర్స్. 899 రూపాయలకే 3 తంచుయి ఫ్యాన్సీ సారీస్, 999 రూపాయలకే 2 గంగా పట్టు సారీస్, 119 రూపాయలకే సూరత్ సారీ, 3500 రూపాయలకే 2 సింధూర్ పట్టు సారీస్, 189 రూపాయలకే రియాన్ ప్లాజో బాటమ్, 199 రూపాయలకే క్లాసిక్ బ్రాండెడ్ లెగ్గిన్స్, 888 రూపాయల వర్క్ డ్రెస్ మెటీరియల్స్ పై 45% ఆఫ్, 999 రూపాయలకే 3 మెన్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 899 రూపాయలకే మెన్స్ జీన్స్ కాటన్ ట్రౌజర్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్, 299 రూపాయల గర్ల్స్ ప్లాజో బాటమ్స్ పై 50% ఆఫ్, 449 రూపాయల గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ పై 60% ఆఫ్, 599 రూపాయల బాయ్స్ షర్ట్స్ పై 60% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.